హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా అత్యాచార కేసులో ప్రిన్సిపల్ అరెస్ట్. ఆయన మీద అనేక సెక్షన్ల మీద కింద కేసులు అయితే నమోదు చేశారు. ఆయన అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఏమేమి ఆరోపణలతోటి ఆ సెక్షన్లు అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది కొద్దిగా ఆసక్తికరమైన విషయం ఇప్పుడు. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తులుగా ఇద్దరి పేర్లు వచ్చాయి. అందులో ఒక వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు, సంజయ్ రాయ్. అతను ఒక రేపిస్ట్గా ఇట్లా అరెస్ట్ అయి ఉన్నాడు. కానీ అతను కూడా వేరే వెర్షన్ ఒకటి చెప్తున్నాడు. దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే సంజయ్ రాయ్ ఒక్కసారిగా ప్లేట్ తిరగేశాడనమాట. ఇప్పటిదాకా నేను చేశాను, ధైర్యంగా కావాలంటే నన్ను ఉరేసుకోండి అని చెప్పి సవాల్ చేసిన సంజయ్ రాయ్ ఉన్నట్టుండి మొత్తం వెర్షన్ అంతా మార్చేశాడు. నాకేం తెలీదు, నేను వెళ్ళేసరికి ఆవిడ ఎవరో అఘాయిత్యం చేసి ఇక చంపే పరిస్థితిలో ఉంది, ఆమె రక్తపు మడుగులో ఉంది అంటే ఎవరో చంపడానికి ప్రయత్నించి మరి ఆవిడ కొన ఊపిరితో ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు, నేను అప్పుడు అడుగు పెట్టాను అన్నట్టుగా అతను చెప్పాడు. సో అతని వెర్షన్ ఏంటి, తర్వాత ఈ ప్రిన్సిపాల్ వెర్షన్ ఏంటి, రెండు మాట్లాడదాం. సో ఎందుకంటే ప్రిన్సిపాల్కి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఈ కేసులు నమోదు చేశారు. సో పాలిగ్రాఫ్ టెస్ట్ అయిపోయిన తర్వాత నమోదు చేయడం అంటే ఇక్కడ మనకు కనపడే సినారియో ఏంటంటే, ఆ ప్రిన్సిపాల్ పాలిగ్రాఫ్ టెస్ట్లో వెల్లడించిన విషయాలను బట్టి ఆయన మీద ఏ ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక ఏదైతే పోలీసులు సెక్షన్లు నమోదు చేసి మొత్తానికి నిజాలు రాబట్టినట్టుగా కనిపిస్తుంది. సో ఏంటి ఆ నిజాలని చూస్తే, ప్రిన్సిపాల్ మీద ఇప్పటిదాకా ఉన్న ఆరోపణలు ఏంటి, ఒకటొచ్చేసి సంబంధించి, అలాగే ఆయన ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి. సో ఏంటంటే అక్కడ శవాలని వేరే దేశాలకు అమ్ముకోవడము ఇలాంటివి చేస్తున్నాడని చెప్పేసి ఒక ఆరోపణ. అదేవిధంగా స్టెరిలైజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బంగ్లాదేశ్కి అమ్మేస్తున్నాడు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్ అలాగే బర్మా ఇట్లా ఈ విధంగా. సో ఇట్లా చేస్తున్నాడు కాబట్టి ఈయన మీద అవినీతి ఏదైతే ఆర్థిక అవకతవకలు, అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 7 అనమాట, అంటే ఆ చట్టంలో ఉన్న సెక్షన్, దాని ప్రకారం ఈయన మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు ఆర్థిక అవకతవకలు, దాంతోపాటు ఇది రేపుకి సంబంధించి ఇంకా ఇది తేలలేదు. సో దాంతో ఆయన మీద ఈ యాక్షన్ అయితే తీసుకోలేదు, కానీ మిగతావైతే సెక్షన్లు అయితే నమోదు చేసి అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అంటే ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ చేయలేదు, కేవలం అదుపులోకి తీసుకుని కేవలం విచారణ కోసం మాత్రమే ఆయన్ను అదుపులో ఉంచారు. రిమాండ్, నిజం చెప్పాలంటే నిందితుడికి రిమాండ్ మాత్రం విధించారు, పూర్తి స్థాయి అరెస్ట్ అయితే చేయలేదు. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి గల విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ తరహా కేసులు పాలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత అతను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఏదైతే అతను మాట్లాడాడో ఆర్థిక అవకతవకలకు సంబంధించి దాన్ని బట్టి నిర్ధారించుకొని వీళ్ళు అరెస్ట్ చేశారు. సో దీన్ని బట్టి ఇవన్నీ నిజాలే అనే దానికి ఒక రకమైన ప్రూఫ్ అయితే దొరికినట్టు అయింది. సో దీంతోపాటు ఇవన్నీ కూడా కాగ్నిజబుల్ కేసులు అనమాట, అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ మీద ఇలాంటి యాక్షన్ అయితే తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. నిజానికి కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అంటే వీటి మధ్య తేడా ఏంటంటే, నాన్ కాగ్నిజబుల్ అంటే అంత తీవ్రమైన నేరాలుగా పరిగణించబడవు, వాటి మీద కంప్లైంట్లు ఇచ్చినా సరే పోలీసులు త్వరగా స్పందించరు. అదే కాగ్నిజబుల్ అంటే అవి నేరాలు అనమాట. సో ఆ నేరాలు అవి కూడా తీవ్రమైనవి, వాటి కాన్సిక్వెన్సెస్ కూడా ఎక్కువగా ఉండొచ్చు అనే ఇదితోటి ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు పెట్టడం జరిగింది ఆ సెక్షన్ల కింద. సో ఇదైతే ఇక అసలు ప్రిన్సిపాల్ గారు నిజానికి ఆయన అక్కడ పనిచేసింది 2021 నుంచి 23 వరకు మాత్రం ఆయన పనిచేశాడు, గట్టిగా 2 ఏళ్ళు. సో అంటే 2-3 ఏళ్ళు. ఈ 2-3 ఏళ్లలోనే ఆయన ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించి ఇంత అక్రమాలు చేయగలిగాడా అంటే ఇది మరి ఆశ్చర్యకరంగానే ఉంది. బహుశా అక్కడ ఆల్రెడీ సెటరైట్ అయి ఉన్న అక్రమాలకి ఒక దన్నుగా ఈయనను తీసుకొచ్చారేమో అన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇవన్నీ చేసేసి ప్రభుత్వం ఈయనకు మద్దతు ఇచ్చేసి 2022లో ప్రభుత్వం మమతా బెనర్జీ గారు గవర్నమెంట్ ఏదైతే లెటర్ ప్యాడ్ ఉంటుందో దాని నుంచి ప్రస్తున్నట్టు కూడా ఈయనకు బర్త్డే విషెస్ చెప్తూ రిలీజ్ చేసిందంటే అప్పటికే ఆయన ప్రభుత్వంలో ఎంతో కీలకమైన వ్యక్తి అనేది క్లియర్గా తెలుస్తుంది. సో 1 సంవత్సరంలో అంతటి సాధించుకోవడం కూడా కష్టం కదా. సో ఇవన్నీ కూడా వీళ్ళకి గతం నుంచి అనుబంధాలు ఉన్నాయి. సో ఇక్కడ జరుగుతున్న అక్రమాలకి పెద్ద తలకాయల హ్యాండ్ ఏదో ఉంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, లైక్ మినిస్టర్స్ లాంటి వాళ్ళు. అయితే దానిని కాపాడడానికి, దానికి జాగ్రత్తగా దన్నుగా నిలబడడానికే అవతల నుంచి ప్రిన్సిపాల్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది మనకు ఓవరాల్ గమనించి చూస్తే. సో అలా వచ్చిన వ్యక్తి ఇక్కడ దానికి సపోర్ట్గా ఉంటూ తన పబ్బం కూడా తను గడుపుకుంటూ ఈ విధంగా ముందుకెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి ఇందులో కేవలం ఈయన ఒక్కరిని అరెస్ట్ చేసి ఆర్థిక అవకతవకలంటే సరిపోదు, దీని వెనుక ఎవరున్నారో వాళ్ళని కూడా పట్టుకోవాలి. ఎందుకంటే ఆర్గాన్ ట్రాఫికింగ్ అనేది ఇక్కడ బాగా జరిగినట్టుగా వార్తలు ఉన్నాయి. ఆ పాలిగ్రాఫ్ టెస్ట్కి సంబంధించిన వాటిల్లో ఈ ఆర్గాన్ ట్రాఫికింగ్ది సైడ్ చేసేశారు, అది పూర్తి స్థాయిలో బయట పెట్టట్లేదు. సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి వీటి మీద ఇంకా బయటికి రావాల్సిన విషయాలు సిబిఐ అయితే బయట పెట్టాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్ర పోలీసులు ఇక వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారని చెప్పేసి వాళ్ళు పక్కన కూర్చోవాల్సి వచ్చింది. చివరికి సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాత్రమే ఇది చేస్తుంది. కాబట్టి సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి వీళ్ళు అన్నీ బయట పెడతారనుకుని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీళ్ళు కూడా కొన్నే బయట పెట్టారు.
మరి రేపెల్లుండిలో పెడతారేమో చూడాలి. ఎందుకంటే కోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఇంకా అవుతూ ఉన్నాయి కాబట్టి. సో, ఇంకా ఉంది. ఛాన్స్ అయితే చాలా ఉంది. ఇదిలా ఉంటే ఈయన తరువాత 23 తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఆయన చాలా కొద్ది నెలల్లోనే తిరిగి ఇక్కడికొచ్చేసాడు. అంటే తన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి అంత త్వరగా మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాడంటే, ఆయన ఇక్కడ ఏ సామ్రాజ్యాన్ని నిర్మిస్తే ఆ విధంగా వచ్చుంటాడు అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. మర్డర్ జరగగానే రాత్రికి రాత్రి రాజీనామా ఇచ్చేసి వేరే కాలేజీలో ఆయన ప్రిన్సిపాల్ అయిపోయాడు. గతంలో మాత్రం వెళ్ళిపోయిన వాడు మళ్ళీ తిరిగి ఇదే కాలేజీకొచ్చాడు. సో, దీన్ని బట్టి ఈయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు, ఎక్కడికైనా జంప్ అవ్వగలడు అనే దానికి ఇదొక ఉదాహరణ. ప్రభుత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని పని చేయించుకునే కెపాసిటీ ఈయనకి ఇంత బాగా ఉంది అని ఇక్కడ రుజువవుతుంది. ఇది దీంట్లో ఉన్న సిచ్యుయేషన్. సో, దీంతో పాటు ఇక సంజయ్ రాయ్ గురించి మనం మాట్లాడాలి. సంజయ్ రాయ్ ఈ పోలీసుల పాలిగ్రాఫ్ టెస్టులు, లై డిటెక్టర్ టెస్టులు అన్నీ పాల్గొన్న తర్వాత అతను కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు అన్నీ చెప్పినా సరే పోలీసులు ఏది నిజం, ఏది అబద్ధం అనేది తేల్చేశారు. ఈ తేల్చేసిన వాటిల్లో అతను ఇప్పుడు ఏమంటున్నాడంటే, పాలిగ్రాఫ్ టెస్ట్‌లో కూడా ఒకటే పాట పాడాడు. నాకు తెలీదు అని. నేనేమీ చేయలేదు అని చెప్పేసి. మరి మొదటగా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తుంది సీబీఐ. సీబీఐ చెప్పినప్పుడు సీబీఐ దగ్గర ఇలా రియాక్ట్ అయిన వ్యక్తి మొదటగా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మాత్రం పోలీసుల దగ్గర మాత్రం ఒప్పుకున్నాడు. అవును నేను చేశాను అని చెప్పేసి ఒప్పుకున్నాడు. అదే విషయాన్ని ఇప్పుడు క్వెషన్ చేస్తే కోర్టులో అతను ఏమంటున్నాడంటే, నేను ముందే కాదు అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఎవరు నమ్మరు, అందుకే నేను చెప్పలేదు అంట. తప్పు చెయ్యని వాడు చేయలేదనే చెప్తాడు కదా, వాడు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి, అవతల వాళ్ళతో పనేముంది. చెయ్యని వాడు నేను చేయలేదని నిక్కచ్చిగా నిజాయితీగా చెప్పుకుంటాడు. కానీ అతను ఆ విధంగా చేయకపోగా నేను చేశాను అని చెప్పుకొని సవాళ్ళు కూడా విసిరి ఇప్పుడు మాత్రం నేను చెబితే నమ్మరు కాబట్టి నేను చెప్పలేదు అంటున్నాడు. సో, ఈ వెర్షనే తేడాగా ఉంది. సో, అది పోలీసులు కూడా నమ్మలేదు అతను చెప్పిన పద్ధతిని. సో, ఇదొక యాంగిల్ అయితే, అతను చెప్తున్న మరో విషయం ఏంటంటే, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో అత్యాచారానికి గురైన ఆవిడ ఆల్రెడీ ఇతను ఆ కారిడార్‌లోకి అడుగు పెట్టినప్పటికే ఆ హాల్‌లోకి వెళ్ళేటప్పటికే ఆవిడ అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్నారు. కొన ఊపిరితో ఉందామె. అది చూసి నేను భయపడి అక్కడి నుంచి పారిపోయి వెనక్కొచ్చేసాను అని చెప్పేసి ఇతను అంటున్నాడు. ఇది కూడా నమ్మశక్యంగా లేదు. కాకపోతే ఇక్కడ మరో డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే ఆవిడ్ని ఇప్పుడు ప్రిన్సిపాల్ పాత్ర ఏంటి? ఎందుకు నైట్‌కి నైట్ అతను వెళ్ళిపోయాడు? ఎందుకంటే ఆ కేసులో అతను సీరియస్‌గా ఉండి ఇమ్మీడియేట్‌గా అతను అరెస్ట్ చేయించి దాని విషయంలో సాక్ష్యాధారాలు అలాగే సీసీ ఫుటేజ్ ప్రతిదీ కూడా సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇవేవీ చేయకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడంటే ఇక్కడ అతని పాత్ర ఏంటనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది కదా! సో, ఆవిడ్ని ముందుగానే ఎవరైనా అఘాయిత్యం చేశారనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ 2 రకాలుగా. అలాగే స్పెమ్, ఆమె బాడీలో దొరికిన స్పెమ్ కావచ్చు, ఇదంతా కూడా ఆల్రెడీ అటాప్సీ రిపోర్ట్‌లో కొన్ని లెక్క తేలాయి. ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. సో, దీనికి సంబంధించి కూడా అతిగతి లేకుండా పోయింది. సో, ఇట్లా రకరకాలుగా ఉంది పరిస్థితి. అయితే ఇతను చెప్పేది మాత్రం ఏమాత్రం నమ్మశక్యంగా అయితే లేదు. ఆవిడ్ని చివరి నిమిషంలో ఏదో కనుమ ఊపిరితో చూసి పారిపోయాను అంట. అంత కనుమ ఊపిరితో ఉన్న మనిషి ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా వెళ్ళి ఆ డాక్టర్స్‌ని వాళ్ళని అలర్ట్ చేయాలి కదా! ఇదిగో ఇట్లా మీకు సంబంధించిన వ్యక్తి ఈ విధంగా పడుంది డాక్టర్ ఒక ఆవిడ అని చెప్పేసి వాళ్ళని అలర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా! హాస్పిటల్‌లోనే జరిగింది కదా! కొన ఊపిరితో ఉందని అతనే చెప్తున్నప్పుడు బతికించే అవకాశం ఉంటుంది కదా! పక్కనే డాక్టర్స్ ఉంటారు, పక్కనే ట్రీట్మెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అక్కడే ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా అతను స్పందించలేదు? భయపడ్డంట. ఈడు తప్పు చేయనప్పుడు భయం ఎందుకుంటుంది? ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి ఏదన్నా న్యాయం చేయాలని ఉంటుంది కదా ఎవరికైనా. రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనం చూస్తూ వెళ్ళిపోతామా? లేదుగా. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వాళ్ళని ఏదైనా దెబ్బ తగిలిందని చూస్తాము, మంచినీళ్ళు ఇస్తాము. సో, మినిమమ్ ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఏదైతే చేయాలో అలాంటివి చేస్తాం. మరి ఇతను ఈ విధంగా పోయాడు అంటే ఖచ్చితంగా ఇది అనుమానాస్పదంగా ఉందా లేదా? ఇది మొదటి క్వశ్చన్. పైగా ఇతను పోలీసులకు వాలంటీర్‌గా పనిచేసిన వ్యక్తి. అంత భయపడతాడు అనడానికి లేదు. ఇలాంటివి ఎన్నో గతంలో చూసుంటాడు ఇతను. పోలీసులకి ఇలాంటి విషయాలు అతను ఉపయోగపడుతున్నాడు అంటే అతను గతంలో చూస్తేనే కదా! అతనికి ఆ మాత్రం అవగాహన ఉంటుంది కదా! అంత భయపడి పానిక్ అయ్యేంత సిచ్యుయేషన్ ఉందంటారా? ఇలాంటి సందర్భాల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో పోలీసులు ఆయనకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చుంటారు. లేదా అతనికి ఇండివిడ్యువల్‌గా కూడా ఇలాంటి సందర్భాలు చూసిన వ్యక్తే కాబట్టి ఆ బెరుకు అనేది పెద్దగా ఉండదనేది మనం గెస్ చేయొచ్చు. ఒకవేళ నిజంగానే అలా అయ్యింది అంటే పోలీసులకి ఎందుకు ఫోన్ చేయలేదు ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి? పోలీసులతోటి పరిచయాలు బాగానే ఉన్నాయి కదా! సబ్ ఇన్స్పెక్టర్ తోటి బాగా క్లోజ్, కలిసి కూడా ఫోటోలు దిగారు జిగిరి దోస్తుల్లాగా. సో, అంత క్లోజ్ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా స్టేషన్‌కి ఫోన్ చేసి సార్ ఇక్కడ ఇలా అయింది అని ఎందుకు చెప్పలేదు? సో, ఇవన్నీ గమనించి చూసినప్పుడు ఈ డౌట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇతనే చేసి ఈ విధంగా ఇప్పుడు మాట మారుస్తున్నాడు అని చెప్పి.
అతను ఏమన్నాడంటే పాలిగ్రాఫ్ టెస్ట్లో నేను మాట్లాడితే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి, అప్పుడు ఎవరికి ఏ డౌట్ ఉండదని అతను చెప్పుకుని కోర్టులో. పాలిగ్రాఫ్ టెస్ట్కి వచ్చిన తర్వాత అతను ఈ టెస్టులో నేను చేయలేదు అంటూ మాట్లాడాడు. కానీ పాలిగ్రాఫ్ టెస్ట్ ఆ టెక్నాలజీ కానీ దాని గొప్పదనం కానీ తెలియదు ఇతనికి. అబద్ధం చెప్పినా సరే ఆ నాడి ఇది ద్వారా అది కనిపెట్టేస్తుంది, ఆ ఫంక్షనింగ్ ద్వారా. సో అలా ఇతను చెప్పేది నమ్మశక్యంగా లేకుండా తయారైంది. అయితే అతని లాయర్, ఆవిడ పేరు కవిత అనుకుంటా. సో ఆవిడ ఇతను ఈ విధంగా పోయాడు, సో అసలైన వ్యక్తులు వేరే ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తులను మీరు విచారించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఎవరో మీరు గుర్తించి పట్టుకోండి సీసీ ఫుటేజ్లు వీటి ద్వారా అని చెప్పేసి అతని లాయర్ ఇప్పుడు కోర్టులో మాట్లాడుతున్నారు. సో ఇది పరిస్థితి. అంటే ఇక ఏ క్రిమినల్కైనా సరే లాయర్, మన జ్యుడిషియరీ ఎలా ఉంటుందంటే నిజం తెలిసేంత వరకు కూడా ఇద్దరిని ఎవరున్నా సరే వాళ్ళని నిందితులుగా అలాగే వాళ్ళని విక్టిమ్గా చూస్తూనే వస్తుంటారు. కాబట్టి ఆ నిందితులు అనే వాళ్ళకు కూడా సమాన హక్కులతో పాటు ఆ లాయర్ని అందరినీ అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఆ లాయర్ వెర్షన్ మనం తప్పుపట్టలేము, ఎందుకంటే లాయర్ అన్నాక అలాగే వాదిస్తారు. కాకపోతే ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే నిజాలు నిగ్గు తేల్చాల్సింది సిబిఐ. సిబిఐ ఏ విధంగా నిగ్గు తేలుస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న.